పచ్చబడువు కడుపులను నింపే ముక్క నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. దయచేసి వేదిక మీద అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా మన కావలి నియోజకవర్గానికి మేమంతా సిద్ధం సభకి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు పేదలపాటి పిన్నిది మన గౌరవ ముఖ్యమంత్రి మన దేవుడు జగనన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా జిల్లా అధ్యక్షుల వారికి, మన జిల్లా మినిస్టర్ గారికి, నా సహచర శాసనసభ్యులకు, ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేస్తున్న నా సోదరిమణులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, జగనన్న అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తుంటే జన సముద్రం కనిపిస్తా ఉంది. కానీ ఈరోజు మన పక్కన సముద్రం ఉంది. ఆ సాగర ఘోష మనకు వినపడదు. కానీ ఇక్కడ జన హృదయ నేత ఉప్పొంగిన జన సముద్రం హోరు సాక్షిగా మీ ముందు రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నాను. రామరాజ్యం, ధర్మరాజ్యం తర్వాత మన దేశ చరిత్రలో గుప్తుల రాజ్యంలో ఆకలి చావులు లేవు. అశోకుని కాలంలో కులమతాల వివక్షత లేదు. కాకతీయ రాజ్యంలో మహిళదే ఎప్పుడు పైచేయిగా ఉండేది. అదే రాయలవారి పాలనలో సమాజం, వైద్య, విద్య, వ్యవసాయం అన్నీ కూడా సుభిక్షంగా ఉండేది. ఇవన్నీ కూడా మనం చరిత్ర బుక్కుగా రాసుకున్నాం, చదువుకున్నాం.